దేవుని వాక్యానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. లెట్స్ గో టు జెర్మియా చాప్టర్ 18 ఫ్రమ్ వర్స్ 1 to 6. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా, మరి ఒక కుండ చేశాను. అందరూ మరి ఒక కుండ చేశాను అనండి. ఎస్, ఇంగ్లీష్లో ఐ టైటిల్డ్ ఇట్ హీ మేడ్ ఇట్ అగైన్. ఇంగ్లీష్లో అందరూ అనండి, హీ మేడ్ ఇట్ అగైన్. ఎస్, మళ్ళీ అనండి, హీ మేడ్ ఇట్ అగైన్. వావ్, దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గాస్పల్. ఈ దేవుడు ఈ సువార్త నాకు ఎందుకు ఇష్టం అంటే, యూనో, మొన్న ఒక స్త్రీ వచ్చిన దగ్గరికి, బ్రదర్ నాకు యవ్వన వయసులో పెళ్ళయింది, కానీ నాకు నా భర్త నన్నప్పుడు వదిలేశాడు. ఇప్పుడు నాకు 40+. ఈ 20 ఏళ్ళు నేను ఒంటరిగా బతికా. మా ఆయన ఇంకొక ఆమెను చేసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు వదిలేశాడు అంటే, షీ హ్యాస్ తనకి ఏదో మచ్చలు ఉన్నాయంట ఒంటి మీద అంతా. మరి ఇప్పుడు ఏమయ్యాయి అంటే, తర్వాత నెమ్మదిగా 15 years టైంలో పోయాయి. ఇప్పుడు నేను పని చేసుకుంటున్నాను. జీవితం అంతా కష్టాలే. నాకంటా కష్టాలు ఎవరికైనా ఉంటాయా? ఇక నా జీవితానికి ఏమన్నా అర్థం ఉందా అని ఒక 1 year నుంచి కూడా వస్తుందంట. ఎవరో చెప్పారంట, యేసయ్యని తెలుసుకొని, అంటే 1 yearకి ముందే ఒక సంబంధం వచ్చిందంట. పెళ్ళైన ఆయన మళ్ళా చేసుకుందామని. పెళ్ళయింది, ఆయన భార్య చనిపోయినట్టుంది, పిల్లలు ఉన్నారు. సో ఆయన 1 year తర్వాత ఓకే చేశాడంట. అప్పటికి ఈమె యేసయ్యని తెలుసుకున్నప్పుడు ఆయన అడిగిందంట, మరి నేను యేసయ్యని నమ్ముకుంటాను, నువ్వు కూడా నమ్ముకుంటేనే నేను చేసుకుంటా అని చెప్పిందంట. ఆయనేమో ఏదో ధైర్యాలు చేసుకుందామంటే ఈమె చూడండి మారిపోయింది ఇప్పుడు. అవునా? ద్రాక్షారసము కంటే నీ ప్రేమ మిన్న. ఒకప్పుడు ఏ 20 years అయితే భర్త కొరకు వేచి చూసిందో, అదే ఒక సంబంధం వచ్చేటప్పటికి ఇప్పుడు యేసయ్యను గురించి, ఇంత గొప్ప దేవుడా, ఈ దేవుడు నన్ను తప్పకుండా బ్లెస్ చేస్తాడు, నేను ఈ దేవుడిని పట్టుకునే ఉంటా అని ఆమె ఒక విశ్వాస క్రియ చూపించింది. హల్లెలూయా. యూనో, తర్వాత ఐ వెంట్ హోమ్ అండ్ ఐ వాస్ థింకింగ్, ఇప్పుడే మా లైఫ్ అయిపోయింది. నౌ యూనో, ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు, ఎవరు చేసుకున్నా సరే షీ విల్ సమ్ పెళ్ళైన వాళ్ళు, పిల్లలు పుట్టినోళ్ళు, యూనో, సమ్ పీపుల్ విల్ కమ్. మేబీ పిల్లలు పుట్టవచ్చు. హర్ లైఫ్ ఇంకా అయిపోయిందా, రూయిన్ అయిపోయిందేనా, ఇంకా లేదా? వాట్ కెన్ యూ డూ? పోనీ అంటే హీలింగ్ మినిస్ట్రీ అంటే ఐ హ్యావ్ సీన్ మెనీ మిరకల్స్. ఇందులో నేను ఎక్కువ ఐ డెంట్ సీ మెనీ ట్రమెండస్ మిరకల్స్ ఇన్ సచ్ బ్రోకెన్ ఏరియాస్. లైక్ కొంతమందికి భర్త చనిపోయారు, హస్బెండ్ డైడ్. కొంతమందికి భర్త ఉన్నా చనిపోయినట్టే, ఎందుకంటే ఉద్యోగం చేయడు, తిండి ఉద్యోగం చేయడు, రూపాయి తాడు, తాగి మటుకు పెళ్ళని కొడతా ఉంటాడు. ఇదొక స్పెషల్ టచ్. సమ్ ఫ్యామిలీ కొంతమందిని ఏంటి, పెళ్లి చేసుకుని పిల్లలకి వెళ్ళాక నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు కుటుంబాలు. సో బీ కేర్ఫుల్. ఐ వాజ్ సో అప్సెట్ దట్ పీపుల్ హ్యాడ్ మోర్ ఫెయిత్ ఇన్ ద మనీ దాన్ ఇన్ ద గాడ్ హూ బ్లెసెస్ దెమ్. ఆశీర్వదించే దేవుడి కంటే డబ్బు మీద ఎక్కువ ఆశీర్వాదం ఉంది. సో యూనో, మనీ, పీపుల్ హావ్ బీన్ వర్షిప్. దానికి కూడా ఒక కారణం ఉంది. ఆ ఫెయిత్ సంఘము సమాజానికి ఇవ్వలే. హల్లెలూయా. ఆ విశ్వాస వాక్యాన్ని బోధించలేదు. అందుకని ఎక్కడి నుంచి వస్తుంది దేవుడు ఎలాగిస్తాడు? హౌ విల్ గాడ్ గివ్ మీ ఫెయిత్? విశ్వాస వాక్యం బోధించకపోతే ఎలాగా నీకు దేవుని మీద విశ్వాసం వస్తుంది? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను బ్లెస్ చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు. అందుకనే ఇక్కడ ఇర్మియాని కుమ్మరివానింటికి వెళ్ళమంటున్నాడు. ఒక్కొక్కసారి గాడ్ యూజెస్ the things of this world to teach his nature. You know, he uses things, drums, he uses mics, he uses people, he uses situations. దేవుడు పరిస్థితులను వాడతాడు అనమాట. సమాజంలో ఉండే పరిస్థితులను ఆయన వాడతాడు. చూడండి, తెల్లని మంచు వలె చేస్తానంటాడు. అవునా కదా? నల్లగా ఉన్న తెల్లని మంచు వలె చేస్తాను, కెంపు వలె చేస్తాను. he uses things, you know, ప్రవాహ జలముల వలె, ఎడారి వలె, అవునా, లెబనాను వృక్షం వలె. he uses the things, illustrations of the world and the beauty and the bad things to tell హౌ గుడ్ దిస్ గాడ్ ఈజ్. ఈ లోకంలో ఉన్న మంచి వాటిని, వస్తువుల్ని ఆయన వాడతాడు చెప్పడానికి. అలాగా కుమ్మరివాని ఇంటికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళి చూడు, అతడు చేత్తో చేస్తున్నాడు, జిగటమన్నుతో చేస్తున్నాడు. పొరపాటున ఆ కుండకి ఏదన్నా తగిలి అతని చేతిలో జారిపోయి కింద పడిపోయింది అనుకోండి, అయ్యా అని బాధపడిపోయి వెళ్ళిపోయి బుర్రబాదుకుంటాడా? ఏం చేస్తాడు? మళ్ళీ సింపుల్గా
మళ్ళా తీసుకొని మళ్ళా పిసికి మళ్ళా చేసి ఇంకొక మంచి కుండ, పొరపాటు లేని కుండ మళ్ళా చేయగలడంట. హల్లెలూయా. హీ కెన్ మేక్ ఇట్ అగైన్. హీ కెన్ మేక్ ఇట్ అగైన్. అంటే సంఘము ఇలాగా ఎవరు ఎటువంటి జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా, నీకు వృద్ధాప్యంలో వచ్చినా, వ్యాధి వచ్చినా, భర్త వదిలేసినా, విధవరాలు అయినా, వాట్ ఎవర్ హ్యాపెన్స్ టు యూ, ఇట్ డజంట్ మ్యాటర్. దేవుడు ఏ వయసులో అయినా సరే, నో మ్యాటర్ 50 yearsలో నీ బిడ్డలతో నీ భార్య నీ భర్త వదిలేసినా, ఒకవేళ చనిపోయినా, ఇఫ్ యూ కమ్ టు గాడ్, ఇక నా జీవితం వేస్టే, వృధా, ఇక నేను ఎందుకు ఉపయోగపడతాను, నేను చనిపోవాలా? నో, యూ డోంట్ నీడ్ టు డై, యూ డోంట్ నీడ్ టు లీవ్ దిస్ గాడ్. దేవుడు అవునా, అందరిలాగా చూడు ఆ జీవితం ఎలాగుంది, అందరి జీవితం చూడు, అందరి జీవితం నా జీవితం ఎలాగుంది, నేను ఎందుకు బతకాలా అని డిప్రెస్ చేస్తాడు. కానీ దేవుడు వాళ్ళలాంటి చక్కటి జీవితాన్ని మళ్ళా నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. హల్లెలూయా. హీ క్యాన్ చేంజ్ ఇట్. అది యాక్చువల్గా సంఘం చూపించాలన్నమాట. పద దేవుని మందిరానికి వెళ్దాం. మనం ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుడు మన జీవితాలను మార్చగలడు. చూడు ఆ విధవరాల జీవితం ఎలా మారిపోయిందో, చూడు ఆ భర్త వదిలేసిన స్త్రీ ఎలాగా మళ్ళీ సంసారి అయిందో, చూడు ఆ గడ్డు స్త్రీ ఎలాగైందో, చూడు ఆ మరణకరమైన రోగం ఎలాగైందో అని చెప్పి సంఘం అంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాలి. హల్లెలూయా. ద చర్చ్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ దిస్ గ్లోరీ. అవునా? సో నో మ్యాటర్ వాట్ హ్యాపన్స్, దెన్ గాడ్ టోల్డ్ మీ, చూడు ఆ స్త్రీని, గాడ్ వాస్ టెల్లింగ్ టు మీ విత్ ఇన్, ఐఎమ్ థింకింగ్ అబౌట్ దట్ లేడీ అనమాట. ఏంటి ఆమె నా ముందు ఇలా నుంచొని నాకంటా ఎవరికైనా కష్టాలు ఉంటాయా అని అడిగి బోర్ని ఏడిసేస్తుంది. ఐ వాజ్ బ్రోక్. దెన్ గాడ్ సెడ్, లుక్, రాబో ఇంకా 3 సంవత్సరాల్లో ఆ స్త్రీని ఎలా చేస్తానో అని దేవుడు చెప్పాడు. ఐ సెడ్ వావ్. అండ్ గాడ్ టుక్ మీ, గో టు జెర్మియా అని హీ వాస్ టాకింగ్ టు మీ అబౌట్ ఐఎమ్ ఎ పాటర్. అవునా? కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా యూ షుడెంట్ గో అవే ఫ్రమ్ గాడ్, యూ షుడ్ ఆల్వేస్ రన్ టు గాడ్. హల్లెలూయా. నీ పరిస్థితి ఎంత దిగజారిపోయినా, నువ్వు ఒకవేళ పడిపోయినా పాపంలో, దేవుడి నుంచి వెళ్ళిపోవడం కాదు, మళ్ళా దేవుని వద్దకు పరిగెత్తుకుంటూ రావాలి. చూడండి, చిన్నపిల్లలు పడిపోతే ఏం చేస్తారు? మమ్మీ దగ్గరికి వెళ్తారా లేదా? ఎస్. ఎవరైనా కొట్టినా, ఏదైనా జరిగినా, దే రన్. ఈవెన్ దో దే డూ ఎనీ మిస్టేక్, దే రన్ టువర్డ్స్ దేర్ మదర్. అందుకే అంటాడు, యూ షుడ్ బీ యాజ్ ఎ లిటిల్ చైల్డ్. డెవిల్ ఏం చేస్తాడు? నో 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 నో, నువ్వు పాపం చేసావు, నువ్వు ఎలా చేసావు, నువ్వు అర్హురాలు కాదు, గో అవే ఫ్రమ్ గాడ్ అంటాడు. నో నో, రన్ టు గాడ్. నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు. హీ క్యాన్ బిల్డ్ యువర్ లైఫ్ ఇన్ ఎ మ్యాగ్నానిమస్ వే. నేను ఈ హీలింగ్ మినిస్ట్రీలో ఐ హ్యావ్ సీన్ భయంకరమైన రోగాలు, పోనివి తగ్గనివి తగ్గిపోవడం చూశాను నేను ఆ ఏరియాలో. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి జీవితము చక్కగా అవడం చూస్తాం మనం. హల్లెలూయా. నాట్ జస్ట్ హీలింగ్, నాట్ జస్ట్ హీలింగ్, నాట్ జస్ట్ హీలింగ్. నీ డబ్బులన్నీ పోయాయా? ఇండస్ట్రీలు పోయిందా? ఉద్యోగం పోయిందా? వ్యాపారం పోయిందా? ఆస్తి పోయిందా? జీరోలో ఉన్నావా? డోంట్ వరీ, కమ్ టు దిస్ గాడ్, కమ్ టు దిస్ గాడ్. అంతకంటే మంచి వ్యాపారాన్ని నీకు ఇవ్వగలడు. హల్లెలూయా. హీ క్యాన్ బిల్డ్ యూ బ్యాక్, హీ క్యాన్ టీచ్ యూ, హీ ఈజ్ ఎ మాస్టర్ టీచర్. హీ క్యాన్ టీచ్ యూ, హీ క్యాన్ బిల్డ్ యూ బ్యాక్. స్టే ఇన్ హిజ్ హ్యాండ్స్. హల్లెలూయా. డోంట్ రన్ అవే ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి వెళ్ళిపోక. చదవం, రీడ్. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఎవరు చెప్తున్నాడు? ఆయన సంఘముతో చెప్తున్నాడు. నేను ఈ మట్టికి చేసినట్లు మరలా నేను చేయలేనా? ఐ కెన్ బిల్డ్ యూ బ్యాక్, ఐ కెన్ టేక్ దట్ సిక్నెస్ అవుట్. హల్లెలూయా. ఆ వ్యాధిని తీసేయగలను, ఆ భర్తను మార్చగలను, ఆ విధవరాల జీవితాన్ని నేను మళ్ళా కట్టగలను. హల్లెలూయా. ఐ కెన్ బిల్డ్ ఇట్ బ్యాక్. మొత్తం కోల్పోయావా? దరిద్రంలో ఉన్నావా? ఇక నేను బ్లెస్ అవుతానా? తరాల నుంచి దరిద్రంలో ఉన్నాను. ఎస్, గాడ్ కెన్ బిల్డ్ యూ. దిస్ గాడ్, ఐ హ్యావ్ సీన్ దిస్ గాడ్. నేను చూశాను ప్రాక్టికల్గా. నేను ఏదో వాక్యంతో మాటలు కాదు, ఐ హ్యావ్ సీన్ దిస్ గాడ్. 22 సంవత్సరాలు నేను దేవుడితో నడుస్తున్నాను. చూసా అనేక జీవితాలను కట్టడము, ఎక్కడెక్కడ వారినో లేవనెత్తడము, ఏవేవో జరగడం. అవునా? హీ టీచర్స్. లెట్ us రీడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18 నుంచి 21 వరకు చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ధన్యులు. ఒక్కొక్కసారి షుడ్ బి పేషెంట్ సమ్ టైమ్స్. ఆ వ్యాధి ఒకసారి నార్మల్ రాదు, ఆ అప్పు పోదు ఒకసారి. అయినప్పటికీ నువ్వు వెయిటింగ్లో ఉండు.
నువ్వు వెయిటింగ్లో ఉండు, తప్పకుండా ధన్యుడివై తీరుతావు. హల్లెలూయా. ఏ సమాజం అయితే, మొన్న ఒక ఆమె చెప్తుంది, బ్రదర్ నా భర్త చనిపోయాడు కానీ నేను ఎవరికీ చెప్పలేదు చనిపోయాడని. ఎందుకంటే సమాజం చిన్నచూపు చూస్తుందని, తక్కువగా చూస్తారని, మగోళ్ళు కొంచెం వ్యంగ్యంగా చూస్తారని నేను ఇంకా నా భర్త బతికే ఉన్నాడని చెప్తున్నా. నువ్వు విధవరాలైనా, నువ్వు విధవరాలని చెప్పుకున్నా ఈ దేవుని చేతిలో నువ్వు ఉంటే నిన్ను యవ్వను లేనిది, పురుషులు లేనిది నిన్ను చూసి నమస్కరించేటట్టు దేవుడు చేయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ మేక్ యూ బో డౌన్. దట్ ఈస్ గాడ్. సో ఫియర్, భయము, ద ఫియర్ టీచర్స్ యూ సమ్ థింగ్స్. భయము ఏంటంటే, ఈ భయము నీకు కొన్ని విషయాలు బోధిస్తుంది, నువ్వు కొన్ని నిర్ణయాలు తీసుకునేటట్టు చేస్తుంది. ఫియర్ మేక్స్ యూ డూ సమ్ థింగ్స్. అందుకే ఎప్పుడు కూడా ఫియర్లో డోంట్ మేక్ ఎ డెసిషన్. యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ మైండ్. ఎప్పుడు కూడా ఫియర్లో నెవర్ మేక్ ఎ డెసిషన్ ఇన్ ఫియర్. భయముతో ఏ నిర్ణయము తీసుకోకండి. ఆ రోజు రాత్రి తాగేసి పొద్దున్న వచ్చి మీ ఆయన వాళ్ళందరినీ రాత్రి నరికేస్తానే అన్నాడు అనుకోండి, అయ్యి బాబోయ్ అని పిల్లల్ని పట్టుకొని నువ్వు పారిపోయావు. నో, గదిలోకి వెళ్ళి మోకరించి, ప్రభువా ఏంటి నరికేస్తాను అంటున్నాడు. ఏం చెప్పాలి? ఏం కాదు, వాడు 2 నిమిషాల్లో పడతాడు, పొద్దున్న లేస్తాడు, మత్తు దిగిద్ది, తర్వాత నేను చూసుకుంటా, నీ ఎదుట ఎవడూ నిలవలేడు. హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు, నీ పిల్లలు అవునా బాగా ఎదిగి అవునా బ్లెస్ అవుతారని దేవుడు ఒక మాట చెప్పాడు అనుకో, నువ్వు వాడు నిలబడతావు. అప్పుడు నీ భర్త ఎన్ని పనికిమాలు మాట్లాడినా వాళ్ళ నుంచి ఉంటా. సో హియర్ ఫ్రమ్ గాడ్. సో డోంట్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ వాట్ ద వరల్డ్ సేస్. ఫియర్లో పర్లేదు, జోగల పని పర్లే చేసేసుకుంటా, పర్లే ఎలాగున్నా పర్లే చేసుకుంటా, నాకు ఇంక తర్వాత పెళ్ళి అవ్వదేమో. డోంట్ మేక్ ఎ డెసిషన్ ఆన్ ఫియర్. భయంతో నిర్ణయం తీసుకోవద్దు, ఇక లేట్ అయిపోతుందేమో. నో 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 నో. ఎప్పుడు కూడా వెయిట్ ఆన్ ద లార్డ్. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక వాక్యం నీకు ఇస్తాడు అనమాట. హీ గివ్స్ ఎ వర్డ్. హీ గివ్స్ ఎ వర్డ్. హీ గివ్స్ ఎ వర్డ్. హీ టెల్స్ మీ. అవునా, దేవుని యందు వేచియండు. ఈ దేవుడు పక్కన వాళ్ళు చెప్పు, ఈ దేవుడు మాట్లాడే దేవుడు అనండి. ఎస్, దిస్ గాడ్ విల్ టాక్. హీస్ ఎ టాకింగ్ గాడ్. నీకు నోరుంది, ఆయనకు నోరు లేదా? నీకు చెవులు ఉన్నాయి, ఆయనకి చెవులు లేవా? నువ్వు మాట్లాడతావు, ఆయన మాట్లాడ్డా? ఎస్, ఈజ్ ఎ టాకింగ్ గాడ్. హూ గేవ్ టంగ్ టు యూ, హూ క్యాన్ స్పీక్. నువ్వు మాట్లాడలేడా? హీ క్యాన్. వెయిట్ ఆన్ హెమ్. అవునా, ఒక చక్కటి వచనం నీకు ఇస్తాడు చాలు. 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. నా కష్ట సమయాల్లో నేను అంటాను, దేవా ఒక్క మాట ఈ సిచ్యువేషన్లో జస్ట్ గివ్ మీ ఎ వర్డ్. ఇంత భయంకరంగా ఉంది, ఒక్క మాట అంటాడు అంతే. యెహోషువ మోషేకు తోడుగా ఉన్నట్లు యెహోషువ కూడా తోడుగా ఉండి నీ ముందు ఎవడో నుంచోనట్లు నీ జీవితాంతము నీ ముందు ఎవడో నుంచోలేడు. ద వర్డ్, హీ గేవ్ మీ ద ప్రామిస్. ఒక్క వర్డ్ వస్తే చాలండి, నీ కెరీర్ మారిపోద్ది. నువ్వు ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. యూ క్యాన్ టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ దట్ 1 word. అందుకే ప్రతి పరిస్థితికి దేవుడు నీకు ఒక మాట దాచి ఉంచాడు. నీకు వినే చెవులుంటే ఆ మాట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్కనతో చెప్పండి, ప్రతి పరిస్థితికి దేవుడు ఒక మాట దాచిపెట్టాడు అన్నాడు. ఇన్ఫ్యాక్ట్ గాడ్ విల్ నాట్ అలౌ ఎ ప్రాబ్లం వితౌట్ ప్రిడిస్టినేటింగ్ ఎ సొల్యూషన్ ఇన్ యువర్ లైఫ్. God will not allow a problem without a predestinated solution. నీకు సమస్య రాకముందే దేవుడు దానికి ముందు పరిష్కారాన్ని సృష్టించి సమస్యను నీకు పంపించాడు. హల్లెలూయా. అందుకే నువ్వు సైతానుడు నిన్ను ఆ సమస్యను చూపించి దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చూస్తాడు. కానీ నీవు దేవుని వద్దకు వచ్చావనుకో, ఆ పరిష్కారం ఇస్తాడు. 10 సంవత్సరాల ప్రాబ్లము 1 నిమిషంలో సాల్వ్ అయిపోతుంది. 10 years. చాలామంది మీద చేయేసాను. ఐ హ్యావ్ లేడ్ దిస్ హ్యాండ్ ఆన్ మెనీ పీపుల్. చాలామంది మీద చేయి కూడా వేయలే. చాలామంది వచ్చి చర్చ్లో నేను ప్రేయర్ కూడా చేయలే. 5 years, 4 years, 10 years క్యాన్సర్ లీడ్స్లో ఆటోమేటిక్గా పోయాయి. హల్లెలూయా. 10 years, 20 years ఆపరేషన్ క్యాన్సిల్ అయిపోయి, సింపుల్, డిజపియర్డ్. ఈ సంవత్సరము ఎటువంటి పరిస్థితి అయినా సరే దేవుడు ఈ మాట ద్వారా నీ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. భార్యాభర్తల సంబంధం అవ్వు, పిల్లల సంబంధం అవ్వు, అప్పులవ్వు, కష్టాలవ్వు, డివోర్స్లవ్వు, భర్త వదిలేయడవు, అవునా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గాడ్ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఎలా చేయగలడండి? అయిపోయింది నా జీవితము, సమాజం ఎలా చూస్తుంది, నా పని అయిపోయింది. నో, దేవుడు ఆయన సృష్టికర్త.
మరలా చక్కటి కొండగా నీ జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితిని మార్చగలడు, నీ ఆరోగ్య పరిస్థితిని మార్చగలడు. జస్ట్ డోంట్ గివ్ అప్, హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. ఆ ఒక్క మాట అనమాట. ప్రతిసారి నేను ప్రతి సమస్య వచ్చిందనుకో వెళ్తాను దేవుడి దగ్గర, ప్రభు కరెక్ట్గా సమస్య వచ్చింది, నీవేం చెప్తున్నావు ఈ సమస్యలో, నీ మాట ఏంటి? ఒక మాట చెప్తాడు అనమాట. హల్లెలూయా. హి గివ్స్ ఎ వర్డ్. ఒక మాట నీకు ఇస్తాడు, అంతే. ఎవ్రీథింగ్ విల్ వాష్ అవుట్. చదవము. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. క్లేశాన పానములు అంటే ఏంటో తెలుసా? ప్రభువు నీకు క్లేశాన పానములు ఇచ్చును. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నుందంటే బ్రెడ్ ఆఫ్ అడ్వర్సిటీ అండ్ వాటర్ ఆఫ్ ఎఫ్లిక్షన్. అంటే ఒక్కొక్కసారి కష్టాలతో కూడినటువంటి జీవితం ఇస్తాడండి. ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ హీ మేక్స్ యూ గో త్రూ సమ్ టఫ్ థింగ్స్. కష్టాల జీవితం అనండి. ఎందుకని? వాయ్? పక్కన చెప్పండి. ఎందుకని? వాయ్? ఒక్కొక్కసారి నీవు కష్టపడితే కానీ ఆ ముద్ద తినలేవు. అవునా? కష్టపడాలి, కష్టపడతావు. సమ్ టైమ్స్ లైఫ్ విల్ బి సో టఫ్. నీకేమనిపిస్తుంది అంటే అందరూ బాగానే ఉన్నారు, నా ఒక్కడి జీవితమే ఇలాగుంది. సమ్ టైమ్స్ లైఫ్ విల్ బి సో టఫ్ టు యూ. ఒక్కొక్కసారి జీవితం నీకు ఎంత భారముగా, ఎంత బరువుగా ఉంటుందంటే ఆ నిరుద్యోగ సమస్య, వివాహము కాని సమస్య, పిల్లలు లేని సమస్య, ఆ వ్యాధి, ఆ బాధ. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ సో టఫ్. దాన్ని ఏమంటారు? ఏమన్నా తెలుగులో? క్లేశాన్న పానములు. పక్కనతో చెప్పు, ప్రస్తుతము నీవు క్లేశాన్న పానములు తింటున్నావేమో అని చెప్పండి. Yes, maybe you are now eating a bread of affliction, bread of adversity and water of affliction. దాని ఇంగ్లీష్లో రెండు అనమాట. ఇంగ్లీష్లో వాటర్కి వేరు, బ్రెడ్కి వేరు చెప్తాడు దేవుడు. ఇక్కడ రెండు కలిపి చేస్తాడు. సమ్ టైమ్స్ టఫ్. ఒకసారి ఎలా కష్టం అంటే, ఈ నెలకే డబ్బులు ఉంటాయిరా బాబు, వచ్చే నెలకి డబ్బులు లేవు, అప్పుడు ఎలా తింటావు అన్నం? కష్టంగా తింటావు అనమాట. అప్పు ఉంది 10 లక్షలు, ఎలా తింటావు అన్నం? కష్టంగా తింటావు. భర్తకు బాగాలేదు, ఎలా తింటావు? కష్టంగా తింటావు. పిల్లోడికి బాగాలేదు, ఎలా తింటావు? కష్టంగా తింటావు అనమాట. తినబుద్ధి కాదు, అయినప్పటికీ ఆకలి, కష్టంగా తింటావు. కూతురుకు బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు, నీ మీద నిందలు వేశారు, అవునా? రకరకాల నిందలు. ఎలా తింటావు? కష్టాలతో తింటావు. భర్త చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, కూతురు చనిపోయాడు, ఏదో అఘాయిత్యం జరిగింది, కష్టాలతో తింటావు. బ్రెడ్ ఆఫ్ ఎఫ్లిక్షన్. యూ డోంట్ నో. దీన్నే అంటారు అనమాట క్లేశాన్న పానములు. ప్రస్తుతం అలాంటి సమయంలో చూద్దాం ఏం చేస్తాడు. చదవం. ప్రభువు నీకు క్లేశాన్న పానములనిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. అంటే అట్ దట్ టైం, అటువంటి సమయంలో నీవు ఏం పొందాలని దేవుడు చూస్తున్నాడు? బోధ. ఏం పొందాలని? బోధ. సమ్ టైమ్స్ ద బ్రెడ్ ఆఫ్ అఫ్లిక్షన్ ఈజ్ అలౌడ్ టు టీచ్ యూ అబౌట్ గాడ్. హల్లెలూయా. నీకు ఆ కష్టముగా ఉందంటే పరిస్థితి, నీవు దేవుడి దగ్గర వినాల్సిన పరిస్థితి అన్నమాట. అది కష్టమైన పరిస్థితి కాదు. ఏ పరిస్థితి అది? దేవుడి దగ్గర. ఒక్కొక్కసారి చాలా బిజీ అయిపోతావు, చాలా బిజీ అయిపోతావు నీ లైఫ్లో. యూ విల్ బీ సో బిజీ. ఇల్లు చక్కబడడంలో బిజీ అయిపోతావు, పిల్లల్ని పెంచడంలో బిజీ అయిపోతావు, అవునా? తమ జాబ్లో బిజీ అయిపోతావు. బిజీ అయిపోయిన తర్వాత ఈ దేవుడిని మర్చిపోతావు. ద డెవిల్ విల్ స్లోలీ టేక్ యువర్ హార్ట్. అందుకని క్లేశాన్న పానములు అప్పుడప్పుడు గాడ్ విల్ అలౌ. ఎందుకంట? నీ బోధకులు అప్పుడు దాగి అప్పుడు దేవుడు అందరూ అంటారు, విడిచిపెట్టేశాడేమో అందుకే ఈ కష్టం వచ్చింది, నన్ను విడిచిపెట్టేశాడేమో అందుకే ఈ బాధ వచ్చింది, అందుకే ఈ రోగం వచ్చింది, అందుకే అనుకుంటారు. లేదు, అప్పుడు నీ బోధకులు దాగి ఉండరు. చదవమ్మా. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. హల్లెలూయా. అంటే నీవు క్లేశాన్న పానములు పుచ్చుకొనుచున్న జీవితంలో వెళ్తుండగా దేవుడు ఒక మాట నీకు చెప్పడానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. God wants to talk in that situation. నిరుద్యోగ సమస్య, ఉద్యోగం రావట్లే, ఒక్క సంబంధం అవ్వట్లే, పిల్లల పెళ్ళిడు దాటిపోతుంది, పెళ్ళిళ్ళు చేయడానికి డబ్బు లేదు, వచ్చిన ఎలా తింటామో తెలియదు, ఇక పిల్ల పెళ్ళి ఎలా చేస్తాము?
క్లేషన్ లైఫ్ ఇస్ బికమ్ టఫ్. అబ్బా ఇక నాకు రోగం వచ్చేసింది, ఇక నేను సంపాదించలేను, నా భార్య పిల్లలు ఎలాగా. సిచ్యువేషన్స్ ఆర్ సో టఫ్. కానీ కుమ్మరి చెయ్య నిన్నేమీ చేయలేని చెయ్యి కాదు. హల్లెలూయా. మరలా నీ జీవితాన్ని కట్టగల చెయ్యది. హల్లెలూయా. అయితే ఈ క్లేశాన్నపానములు ఎందుకంట? ఇదిగో ఆయన బోధను వినడానికి. ఇట్స్ టైమ్ టు గో టు చర్చ్. It's time to hear the word of God. It's time to open your Bible and say, God, talk to me. ఈ క్లేశాన్నపాన సమయంలో నీకేం కావాలంటే, ప్రభువా నాతో మాట్లాడు అనాలి. యూ నీడ్ టు సే, God, talk to me. పక్కన చూసాను, నీ క్లేశాన్నపాన సమయంలో దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఎలా మాట్లాడతాడంట? ఇదిగో లెఫ్ట్ కాదు, ఇదిగో ఇలాగెళ్ళు, ఇదిగో ఇలాగెళ్ళు. ఇంత స్పెసిఫిక్గా, ఇంత కరెక్ట్గా కూడా చెప్పడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. డూ దట్, డూ దిస్, టేక్ దట్, టేక్ దిస్. క్లియర్లీ హీ వాంట్ టు టాక్ టు యూ. హీ వాంట్ టు ఓపెన్ యువర్ ఇయర్స్ అండ్ టాక్ టు యూ ఇన్ ద టైమ్ ఆఫ్ ద బ్రెడ్ ఆఫ్ ఎఫ్లిక్షన్, బ్రెడ్ ఆఫ్ అడ్వర్సిటీ అండ్ వాటర్ ఆఫ్ ఎఫ్లిక్షన్. అందుకనే ఇప్పుడు చెప్పండి, కష్టాలు నాశనానిక? నో, నీ చెవుల్ని కొంచెం క్లియర్ చేయడానికి, నీ స్పిరిట్ని షార్ప్ చేయడానికి. టు షార్పెన్ యువర్ స్పిరిట్ సో దట్ సృష్టికర్త స్వరం వింటే ఎలా తయారవుతావు నువ్వు? హల్లెలూయా. ఎందుకంటే ఈ కుమ్మరి నీవు ఆయన స్వరము వినకపోతే ఇంకోకుండా చేయలేడు. హియరింగ్ ద వర్డ్ ఈజ్ నథింగ్ బట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆయన వాక్యము మళ్ళా వినడం అంటే ఏంటి? ఆయన చేతుల్లో మళ్ళా జగటమనులాగా పాడటము. అదర్వైజ్ హీ కెనాట్ మేక్, లేకపోతే చేయలేడు ఆయన. నీవు ఆ మాట వినకపోతే ఆయన నిన్ను మళ్ళా నీతో ఇంకొకను చేయలేడు. నిన్ను ఇంకొక వ్యాపారవేత్తగా చేయగలడు. హల్లెలూయా. హీ కెన్ మేక్ యూ అనదర్ వైఫ్, ఎ నైస్ వైఫ్, ఎ హస్బెండ్, ఎ మదర్, ఎన్ ఎక్సలెంట్ లీడర్. మళ్ళా నీ జీవితాన్ని కట్టగలడు. మళ్ళా నీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కట్టగలడు. సొంతు లేని దానిను సొంతుగల దానిగా చేయగలడు. అవునా? విధవరాలను బాగా బ్లెస్ చేయగలడు. నాకు లోపమే కనపడలేదు. గాడ్ విల్ బ్లెస్ యూ సో మచ్. హీ కెన్ సాటిస్ఫై యూ. ఈ భూమి మీద ఎవరో సాటిస్ఫై చేయలేరు. గాడ్ కెన్ ఓన్లీ ఫిల్ దట్ ప్లేస్. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ప్రీచింగ్? డోంట్ మిస్ దిస్ వర్డ్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ కష్ట సమయాల్లో ఈ స్వరాన్ని నీ వింటావో ఏం జరుగుతుందో తెలుసా? చూద్దాం ఏం జరుగుతుందో అదే అధ్యాయంలో. లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నా జీవితం అయిపోయింది, ఫినిష్, అట్ ద వర్జ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఉన్నావేమో, నువ్వు చివర ఉన్నావేమో, నా పని అయిపోయింది అనే స్థితిలో ఉన్నావేమో. అలాంటి సమయంలో నీవు మళ్ళా వచ్చి దేవుడు నీతో క్లియర్గా మాట్లాడతాడంటే, ఇదిగో ఎడం తట్టు వెళ్ళు, ఇదిగో ఈ గదిలోకి వెళ్ళు, ఇదిగో ఇలాగ వెళ్ళు, ఇదిగో ఇలా 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 ఇలా. ఎస్, హీ క్యాన్ టాక్. నేను నా కష్టాల టైంలో ఏం చేసేవాడినా తెలుసా? నా ట్రబుల్ టైంలో వర్డ్ చదివేవాడిని. అయ్యా ఒక్క మాట మాట్లాడు అని బోరు మనం మొరపెట్టేవాడిని గదిలో. ఒక వర్డ్ చాలు, ఒక్క వర్డ్ చెప్పేవాడు, ఫ్రీ అయిపోయేది అనమాట. ఆ ఒక్క మాటతో మళ్ళీ 6 నెలలు హాయిగా బతికేసేవాడిని. దెన్ అగైన్ వన్ వర్డ్. అలాగా నాకు ఈ వర్డ్ని అలవాటు చేశాడు అనమాట. అవునా? ఇప్పుడు ఇన్ని వేల మందికి వాక్యాన్ని అలవాటు చేయడానికి ముందు హీ టుక్ టైమ్ టు గివ్ మీ దట్ నేచర్. ఎందుకంటే నాకు అలవాటు లేదు. స్కూల్కి వెళ్ళవా, టిఫిన్ తిన్నావా, మార్కులు ఎన్ని వచ్చాయి, ఆడపనులు ఎందుకు చేస్తావు? యూనో ఐ నెవర్ హర్డ్ ఎ వర్డ్ ఆఫ్ గాడ్, నెవర్ బీన్ టు చర్చ్, నెవర్ రెడ్ బైబుల్ సిన్స్ ఐ వాజ్ 19. సో అప్పుడు దేవుడు తెలుసుకున్న వెంటనే నన్ను వాడుకోగలడా? నో, అలవాటు చేయాలి. హీ హాస్ టు ట్రైన్ మీ. ఇప్పుడు ఈ వాక్యం వినడానికి రాత్రి 7 గంటల నుంచి ఉంటున్నారండి ఇక్కడ జనాలు. హల్లెలూయా. అంటే నీవు కుమ్మరి వాణుల చేతిలో ఆ జిగటమన్నుగా అవ్వడానికి ఇష్టపడుతున్నావు అనమాట. ద హియరింగ్ ఇయర్స్ ఆర్ ద మోస్ట్ బ్లెస్డ్ ఇయర్స్. మిమ్మల్ని అందరినీ చక్కటి కుండగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. ఇఫ్ ఈ స్వభావం నీకుందా, ఈ కష్టంలో ఆ కష్టం గురించి ఆలోచించక ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, చాలు ఆ మాట నీ జీవితాన్ని మార్చేయగలదు. ఇప్పుడు చూద్దాం. ఇలా విన్న తర్వాత ఎప్పుడైతే, అవునా, క్లేశాన్నపాన సమయంలో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విని అప్పుడు ఏమైపోతావు నీవు? ఆ కష్టాన్ని చూడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలాగెళ్ళాలా? ఆ కష్టాలు పోతాయి, ఆ నష్టాలు పోతాయి, ఆ బాధలు పోతాయి, ఆ మరణ బాధ, ఆ వ్యాధి బాధ పోతుంది. ఇప్పుడు దేవుడు ఇటలమన్నాడా, ఇటు. నెక్స్ట్ దేవుడు ఇటలమన్నాడా, ఇటు. ఇలా వెళ్తూ ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ సీ. ఐ లైక్ దిస్. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. హల్లెలూయా. Then
he begins to bless you. హల్లెలూయా. నీకు క్లేశాన్నపానములు ఇచ్చి ఎప్పుడైతే ఆయన స్వరము వినడానికి రెడీ అవుతావో నిన్ను బ్లెస్ చేయడానికి ఆయన రెడీ అవుతాడనమాట. నీ పరిస్థితిని నెమ్మదిగా మారుస్తాడనమాట. He starts raining for your seed. చదవమ్మా. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును. భూమి రాబడి అయినా ఆహార ద్రవ్యం ఇచ్చును. చూడండి, అందరికీ రాబడి రాదు. కొంతమందికి బిజినెస్ నడుస్తుంది కానీ లాభం రాదు. కొంతమందికి ఉద్యోగం ఉంటుంది కానీ జీతం సరిపోదు. ఇక్కడ అలా కాదు, రాబడి వచ్చి తీరుతుందంట. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ విల్ కమ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. ఎవడో దోచుకోలేడు. మంది అంటారు, వాళ్ళు చేతపడి చేశాడు, వాడు మోసం చేశాడు, వీడు ఎత్తుకెళ్ళిపోయాడు, వాడు లాక్కెళ్ళిపోయాడు. దేవుడిస్తే నీ ఒడిలో పడి తీరుతుంది. హల్లెలూయా. సో దానికి ముందు ట్రైనింగ్ ఉందా లేదా? సో నీ కష్టకాలము నీ ముందుండు మంచి కాలము కొరకే. ఈ మధ్యలో నీవేం చేయాలా? ఆయన స్వరము వినే అలవాటు చేసుకోవాలి. మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ లిజనింగ్ టు హిస్ వర్డ్. వాట్ గాడ్. సో మేక్ ఎ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బైబిల్ ఎవ్రీ డే, ప్రేయింగ్ ఎవ్రీ డే. అనుకోని అవకాశాలు నీకు దొరుకుతాయి, కొత్త అవకాశాలు నీకు దొరుకుతాయి. హల్లెలూయా. ఆయనదే కదా భూమి, డబ్బంతా ఆయనదే కదా, సమస్తము ఆయనదే కదా. హల్లెలూయా. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు హిమ్. నిన్ను బ్లెస్ చేయడం ఒక పెద్ద పనా? కుమ్మరవాణి చేతిలో నువ్వు పడాలంటే ఆయన స్వరము వినే చెవులు అలవాటు అవ్వాలి. అందుకే నీకు ఏమిస్తున్నాడు? క్లేశాన్నపానములు. ఇప్పుడు చెప్పండి, క్లేశాన్నపానములు చెడ్డ అవకాశమా మంచి అవకాశమా? ఎ గుడ్ ఆపర్చునిటీ టు లిజన్. కమ్ ఆన్, రీడ్. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు గలదై ఉండును. హల్లెలూయా. ఎలాగుంటదంట? విస్తార సార రసములంట. ఒకసారి ఆయన స్వరానికి నీ చెవులు అలవాటు పడ్డాయంటే ఇక నిన్ను తయారు చేస్తాడు వేరే కుండా. హల్లెలూయా. He can build a nice pot out of you. ఇంత గొప్ప వాక్యము ఉండి బ్లెస్ అవ్వకపోవడము పొరపాటు. హల్లెలూయా. It's impossible to be blessed having this powerful God and this powerful word. అదే నాకు ఆశ్చర్యం. ఇంత గొప్ప దేవుడు ఉండి హౌ కెన్ యూ రిమైన్ అన్బ్లెస్డ్? ఇంపాసిబుల్. అందుకే ఓటమి ఒప్పుకోకూడదు. నెవర్ యాక్సెప్ట్ డిఫీట్. ఫైనాన్షియల్ డిఫీట్ ఆర్ సిక్నెస్ ఎంతకాలం నుంచి అన్నా ఉండేవాడిని. కీప్ ఫైటింగ్, కీప్ లిజనింగ్. రైట్. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. హల్లెలూయా. అంటే నీ పరిస్థితి మారిపోతుందా లేదా? ఈరోజు ఈ వాక్యం వింటున్న వారి పరిస్థితి ఈ సంవత్సరం ఇలా మారిపోతుంది. హల్లెలూయా. ఓకే, కమ్ ఆన్, లెట్స్ రీడ్. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యం ఇచ్చును, అది విస్తార సార రసములు గలదై ఉండును. ఆ దినమున నీ పశువులు విశాలమైన గడ్డి బీళ్లలో మేయును. భూమి సేద్యము చేయు ఎడ్లను లేత గాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిపిన మేత తినును. హల్లెలూయా. చూడండి ఎంత బ్లెస్ చేస్తాడంటే నీ పశువులు కూడా చక్కగా మేత తింటాయంట. అవి జల్లించి ఉప్పుతో కలిపి చక్కగా పెడతా ఉంటాయి. నేను ఒకసారి ఐ వాజ్ వాచింగ్ ఎ టెలివిజన్ అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రెష్ వెజిటబుల్స్ పెడుతున్నారు గేదెలకి. ఫ్రెష్ లీఫ్ వెజిటబుల్స్ అవి వాష్ చేసి క్లీన్ చేసి కట్ చేసి పెడుతున్నారు. అవి అని మేస్తున్నాయి. మన సైడ్ ఏమో పచ్చిపులుసు తింటారు వెజిటబుల్స్ ఖరీదని చెప్పి, సారన్నం. ఇక్కడ ఎద్దులకి ఇటువంటి ఫుడ్డా? ఆయన స్వరం వింటే ఇలా చేస్తాడంట. హల్లెలూయా. ఇఫ్ యు హియర్ హిస్ వాయిస్ అంటే నీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ జీతాలు చాలా ఎక్కువ ఉంటాయి. హల్లెలూయా. యువర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ సాటిస్ఫైడ్ దెన్ యూ. ఒకప్పుడు నీ ఎంప్లాయీగా ఆ జీతమే నీకు కరువు అయిపోయింది, అవునా? ఇప్పుడు నీ దగ్గర పనిచేసే వాడికే నీ ఇచ్చే జీతం ఎక్కువైపోయేటట్టు దేవుడు నీ హస్తాన్ని బ్లెస్ చేయగలడు. God can bless your hands. Hearing the word of God when you begin. 3 రోజులు వచ్చాను, ఏం జరగలేదు నాకు, అందుకే మానేశాను. 7 వారాలు వచ్చాను. ఎన్ని వారాలు? ఒక ఆమె చెప్పిందని 12 వారాలు వెళ్ళమని. 12 వారాలు. 7 వారాలు దేవుడా, 3 వారాలు దేవుడా, 12 వారాలు దేవుడా, నిన్ను ఎన్నడూ విడబాయను అంటున్నాడు. హల్లెలూయా. నీకేమైనా తాళి కట్టాడా? మళ్ళీ తెంచేయడానికి ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. He is more than your husband. Hallelujah. నీకేమైనా ఉద్యోగం ఇచ్చాడా? He died for you. He gave his blood on the cross. నువ్వు 3 వారాలు వస్తావా?
2 years నుంచి వచ్చానండి, ఏం జరగలేదు. దేవుడికి అందుకే ముందే తెలుసు నీ వినే చెవులు కావాలి, కంటిన్యూగా వినే చెవులు కావాలి. అందుకే ఈ వినడం బ్రేక్ ఇవ్వద్దని చెప్పండి. ఆ తర్వాత ఎందుకు బ్లెస్ చేశాడు? బ్లెస్ అయినా కూడా నీవు ఆయన స్వరాన్ని వింటూనే ఉంటావు. హల్లెలూయా. ఈ బ్లెస్సింగ్ ఆ స్వరాన్ని డైవర్ట్ చేయొచ్చా? చేయకూడదు. లెట్ నాట్ యువర్ బ్లెస్సింగ్ డైవర్ట్ ద వాయిస్, స్టిల్ వాక్ ద సేమ్ వే. ఎంత బ్లెస్సింగ్ అడగాల, అయ్యా ఈరోజు ఎటు వెళ్ళాలి నాయన, హల్లెలూయా, ఈరోజు ఎటు వెళ్ళాలి నాయన, ఎంత బ్లెస్ అయినా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత మంచి మొగుడు వచ్చి నచ్చపరుస్తున్నా, పొద్దున్న లేసి ప్రభువా ఈరోజు ఏం చేయాలా, ఐఎమ్ బ్లెస్డ్ టుడే, థ్యాంక్ యూ గాడ్, ఈరోజు ఏం చేయాలా, హల్లెలూయా. అంటే క్లేశాన్న పానములు ఎంత మంచివి కదా. ఈరోజు క్లేశాన్న పానంలో ఉన్నావా, ఫ్యూచర్ మంచి కోసమే అవి. హల్లెలూయా. సో డోంట్ బీ డిస్పైజ్డ్. ఏదో పాపం చేసావని, అందుకే రోగం వచ్చిందని, అందుకే కష్టం వచ్చిందని, నో నో నో. అవి సైతాన్ని కలిగి చేశాడు, కానీ దేవుడు దాన్ని వాడతాడు. హల్లెలూయా. God allows the devil to do some things, but he uses what the devil does to you. God doesn't do evil. God doesn't tempt you with evil, nor allow evil, but he will use what the devil does. సైతానుడు నీ జీవితంలో కొన్ని చేస్తాడు, కానీ దేవుడు దాన్ని వాడుకుంటాడు. దేవుడు చేయడు, ఎవరు చేస్తారవి? సైతానుడు చేస్తాడు, కానీ దేవుడు దాన్ని వాడుకుంటాడు. దేనికి వాడతాడు? నీ చెవులు ఆయన స్వరాన్ని వినడానికి వాడతాడు. హల్లెలూయా. So that when you are blessed, you walk in the same way. చదువమ్మా, read. భూమి సేద్యము చేయు ఎడ్లను లేతగాడిదలను చేటతోనూ జల్లెడతోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తిన్ను. గోపురములు పడు మహాహత్య దినమున ఉన్నతమైన ప్రతి పర్వతము మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను వాగులను నదులను పారును. హల్లెలూయా. అంటే నీ కోసము భూమిని బ్లెస్ చేస్తాడంట. హల్లెలూయా. చదువమ్మా. యెహోవా తన జనుల గాయము కట్టి, యెహోవా తన జనుముల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున, వారి దెబ్బను బాగు చేయు దినమున. అంటే ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఆర్థిక పరిస్థితుల్లో, అనారోగ్యంలో, ఫ్యామిలీ లైఫ్లో, ఎక్కడైతే నీ జీవితం ముక్కలైపోయి ఇక నిరీక్షణ లేదు, మరణమే నాకు శరణ్యం అనుకున్నావో, అలాంటి వారిని దేవుడు తీసుకొని తన స్వరాన్ని వినిపించి నీ గాయాన్ని కడతాడంట. ఆ కట్టు దినమున ఏమవుతుందంటే నీ జీవితము అందరూ చూడ, ఇది పాడైపోయింది, మొగుళ్ళు లేనిది అయిపోయింది, విధవరాలు అయిపోయింది, దీని పని అయిపోయింది, దీని బతుకు నాశనం అయిపోయింది, ఇది మంచిది కాదు, దీని నోరు మంచిది కాదు, దీని జీవితం అందుకే ఇలాగ అయిపోయింది అని జనాలంతా రకరకాలుగా నిందలేస్తారు నీ మీద. అవునా? నువ్వు అనుకుంటావు ఒకప్పుడు ఎలాగుండేది, అలా తినేదాన్ని, ఒకప్పుడు ఎలాగుండేది. కానీ దేవుడు ఎప్పుడైతే నీ స్వరము, తన స్వరాన్ని నీకు వినిపించి నీ గాయాన్ని కడతాడో ఆ దినాన్న, పక్కలో చెప్పండి, నీ గాయము కట్టు దినాన్న నీకేమోగునో తెలుసా అనండి, నీ దేవుడు నీకేమి చేయనో తెలుసా అనండి. When God is binding up, you know what will happen? Come on, read. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. హల్లెలూయా. అంటే నీవు అప్పుడు చంద్రుడిలాగా ఉన్నావు అనుకుంటున్నావా? ఎలా ఉంటావంట? సూర్యుడిలాగా అయిపోతావంట. చదువమ్మా. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు 1 దినమున ప్రకాశించినట్లు ఉండును. హల్లెలూయా. అంటే ఆయన స్వరము విని బయటకు వచ్చిన తర్వాత నీ గత జీవితము కంటే 1000 రెట్లు ఆశీర్వాదంగా జీవించగలవు. హల్లెలూయా. మేబీ యు ఆర్ బ్రోకెన్. నీ హస్బెండ్ వదిలేశాడేమో, మేబీ సంబడీ ఈజ్ లెఫ్ట్ ఓవర్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన చేతిలో పడు. హల్లెలూయా. కమ్ ఇన్ హిస్ హ్యాండ్స్ దిస్ గోల్. రేపు పొద్దున అనుకోవాలన్నమాట, అందరినీ దేవుడు చంద్రుడిలాగా ఉండేవాడు సూర్యుడిలా చేశాడు. హల్లెలూయా. సూర్యుడిలాగా ఉండేవాడు 7 రోజులు సూర్యుడు వెలుగు కలిపితే ఒక డీల్ అంట. అందుకే ఈ వాక్యం చెప్తున్నాడు దేవుడు మీకు, గెట్ రెడీ ఫర్ ద రైన్. హల్లెలూయా. గెట్ రెడీ. ఇంతకాలం విన్నారు. పక్కన చెప్పు, వానకు రెడీగా ఉండాను. yes, he's going to bless your seed. There is a seed in your life. నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు, నువ్వు ఒక పని చేయగలవు. నేనేం చేయలేదు అనుకోక, వద్దు, నీకు ఒక టాలెంట్ ఉంది. యూ గాట్ ఎ గిఫ్ట్, దట్స్ ద సీడ్. గాడ్ విల్ మ్యాగ్నిఫై దట్ సీడ్. నీకు ఒక బిజినెస్ మ్యాన్ టాలెంట్ ఉంది, అది ఇప్పుడు దాకా బయటికి రాలే, దేవుడు దాన్ని సంవత్సరం బయటికి తీస్తాడు. హల్లెలూయా. నీకు కంపెనీ పెట్టే టాలెంట్ ఉంది, నీకు మంచి ఉద్యోగం పెట్టే టాలెంట్ ఉంది, కానీ ఇప్పుడు దాకా ఎవరు గుర్తించలే, కానీ ఒక కంపెనీ నిన్ను గుర్తించబోతుంది. హల్లెలూయా. God is going to water that seed, that gift in you. నీలో ఆ టాలెంట్ అనుకో. భర్త వదిలేశాడు, విధవరాల్ని ఎలా పోషించగలను? నీలో ఒక టాలెంట్ ఉంది, దేవుడు దాన్ని బయటికి తీయబోతున్నాడు. హల్లెలూయా.
పక్కన చెప్పు, నీలో ఉండే టాలెంట్కి దేవుడు నీరు పోయిపోతున్నాడని చెప్పండి. గాడ్ ఈజ్ గోయింగ్ టు వాటర్ దట్ సీడ్. హల్లెలూయా. నువ్వు అనుకో, నాకు ఇంత టాలెంట్ ఉందా? ఒక 15 ఏళ్ళ ముందు చూస్తే ఇప్పుడు నేను చూసుకుంటూ అనుకుంటాను, నాకు ఇంత సీన్ ఉందా? ఇన్ని వేల మందికి, ఇన్ని కోట్ల మందికి టెలివిజన్ల ద్వారా, శాటిలైట్ల ద్వారా. అవునా? సమ్ టైమ్స్ కొంతమంది దే టాక్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆన్ యువర్ లైఫ్. నువ్వు కూడా భయంతో మాట్లాడుకుంటావు, నా లైఫ్ సెటిల్ అవుతుందా? బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నీలో, ఎందుకంటే నీలో టాలెంట్ ఉందని నీకు తెలియకపోవచ్చు, నీ సృష్టికర్తకి తెలుసు. హల్లెలూయా. నీకు తెలియదు. యూ డోంట్ నో దిస్ టాలెంట్, బట్ ద క్రియేటర్ హూ క్రియేటెడ్ యూ నోస్ దట్ గిఫ్ట్. నీ బంధువులకు తెలియదు, నీ తల్లిదండ్రులకు తెలియదు, నీ భార్యకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, నీ గురువుకు తెలీదు, కానీ నీ దేవుడైన యెహోవాకు తెలుసు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చేమో, నీళ్ళల్లో పని చేసుకుంటున్నాను, భర్త లేడు, ఉన్నా కానీ కూలి పనే, నేను బ్లెస్ అవుతానంటారా? నీకు తెలియదు నీ టాలెంట్. గాడ్ నోస్ ఆ టాలెంట్ని. హీఈస్ గోయింగ్ టు వాటర్ దట్ సీడ్. హల్లెలూయా. పక్కన వాళ్ళతో చెప్పండి, దేవుడు నీలో గొప్ప తలాంతును బయటికి తీయబోతున్నాడు అని చెప్పండి. ప్రస్తుతం లేదా, ఆయన లేని వాటిని ఉన్నవాటిగా పిలిచి దేవుడు. హల్లెలూయా. చూడండి, టెన్నిస్ బాల్ డైరెక్ట్ కొట్టరు, పైకేసి మంచి పొజిషన్ ఉన్నప్పుడు పాట్మని కొడతారు. అవునా కదా? అవునా? బ్యాట్ కూడా కొడతారు. బౌలింగ్ ఫుల్ 120 కిలోమీటర్స్లో వాడు వీడైతే వీడేమో షార్ట్ సిక్సర్ పడతాడు అనమాట. అలాగే దేవుడు కూడా నిన్ను వాక్యంలో బాగా మేపి సింగులో ఉన్నప్పుడు ఒక్క ప్రవచనం వేస్తాడు, అది నీ హృదయంలోకి జుమ్మ వెళ్ళిపోద్ది అనమాట. హల్లెలూయా. నీ బతుకెంత భయంకరంగా ఉన్నా, ఎంత అప్పుల్లో ఉన్నా, దరిద్రంలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఓ గాడ్, దట్స్ ఎనఫ్. హల్లెలూయా. దట్స్ ఓకే. నీలో క్యాన్సర్ ఉన్నా పర్లే, ఎయిడ్స్ ఉన్నా పర్లే, హే దొరుకుతావు నువ్వు బయటికి. 2వ రోజు అన్ని బయటకు వచ్చేస్తాయి. హల్లెలూయా. ఎంత అప్పులున్నా సరే గాడ్ చెప్తాడు అనమాట, అప్పులు ఇచ్చేవానిగా చేస్తామంటాడు. అవునా? మామూలు అయితే నమ్మవు నువ్వు. అదే వాక్యంలో ఉండే వాతావరణంలో ఒక ప్రవచనం వదిలితే, యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. ఎస్, గాడ్ కెన్ డూ బిగ్ థింగ్స్. యూ కాంట్ ఇమాజిన్. ద లార్డ్ క్యాన్ చేంజ్. నీలో ఒక టాలెంట్ ఉంది. ఎంతమందికి అది బయటికి రావాలనుకుంటున్నారు? కొంతమంది అనుకుంటున్నారు, చాలే బ్లెస్ అయిపోయాను సూర్యుడిలాగాని. 7 దినములు సూర్యుడిలాగా అవబోతుందంటే నీకు చంద్రుడిలాగా ఉన్నాను చాలు బ్రదర్. కొంతమంది అంటారు, బ్రదర్ చాలు బ్లెస్, హ్యాపీగా ఉన్నాను, పిల్ల ఉంది, మొగుడు ఉన్నాడు, చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న ఉద్యోగం ఉంది, చిన్న కారు, చిన్న జీతం, చాలా. నీ దేవుడు గొప్పోడు. హల్లెలూయా. యువర్ గాడ్ ఈజ్ ఎ బిగ్ గాడ్. హీ స్పోక్ వన్స్ అండ్ ద క్రియేషన్ ఈజ్ ఎక్స్పాండింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. స్టిల్ ఒక్కసారి ఆయన మాట్లాడాడు, వెలుగు అంత స్పీడ్గా ఎక్స్పాండ్ అవుతుందంట. అంత గొప్ప దేవుడు. ఆమెన్ అన్నప్పుడు కొన్ని కోట్లు భూములు తయారైపోయి ఇప్పుడు ఆల్రెడీ. హల్లెలూయా. యు నో దట్ యూనివర్స్ ఈజ్ ఎక్స్పాండింగ్. ఇలాంటి దేవుడు నీకు తండ్రిగా ఉంటే ఎలా ఉండాలి నువ్వు? సో మీడియోక్రిటీ ఈజ్ ఎ కర్స్. మీడియోక్రిటీ ఈజ్ ఎ కర్స్. మధ్యతరగత్వము ఒక శాపము. డోంట్ స్టే దేర్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. నీ దేవుడు అందుకే అంటాడు, వాట్ ఎవర్ గాడ్ గివ్స్, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. హీ వాంట్ టు బ్లెస్ యూ. డాక్టర్లు చెప్పారా, 6 నెలలు చక్కబెట్టేసుకో జీవితము, మహా అంటే సంవత్సరం. అయ్యా నా పని అయిపోయిందే అనుకోక, దేవా నీ వద్దకు వచ్చాను, నీ సన్నిధిలో ఏంటి, నీ స్వరం ఏంటి? ఒక సంవత్సరం వాక్యం తర్వాత, సంవత్సరం తర్వాత దేవుడు మాట్లాడతాడు నీతోటి. నీ పిల్లలను నీవు చూస్తావు. హల్లెలూయా. ఎస్, వన్ వర్డ్. యోబు పని అయిపోయింది అనుకున్నాడు. యోబు తన పిల్లల ఎన్ని తరాలు చూశాడో తెలుసా? 4 తరాలు. ద డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్, బట్ గాడ్ హ్యాస్ ఎ మెగా ప్లాన్ ఆఫ్ సక్సెస్. హల్లెలూయా. సైతానుడికి ఒక ప్లాన్ ఉంది, నేను అవమానపరుద్దామని, నీ జీవితాన్ని ఈరోజే ఖతం చేసేద్దామని. అవునా? నీ జీవితాన్ని ఈరోజే ఆపేద్దామని వాడికి ఒక ప్లాన్ ఉంది. కానీ దేవుడికి ఇంకొక 4 తరాల పాటు విజయవంతమైన ప్లాన్ ఉంది. హల్లెలూయా. అప్పుడు దాకా యోబు తూర్పు దేశంలోనే గొప్పోడు, ఆ తర్వాత యోబు 200 పోతే ప్రపంచంలోనే గొప్పోడు అయిపోయాడు. హల్లెలూయా. And he got double money. He became the richest. God. పక్కన చెప్పండి, కాబట్టి కుమ్మరవాని చేతిలోనే స్వరము వింటూ ఉండు అనండి. తిను ఆ కష్టాల ఫుడ్, కష్టంతోనే
ఆ అప్పులతోనే, ఆ నిందలతోనే, ఈ అవమానంతోనే సైతాను చెప్తాడు, చచ్చిపోవచ్చు కదా, సావు, ఎంతకాలం అని బతుకుతావు ఈ బతుకు. అందుకే చాలామంది చచ్చిపోతున్నారు, మీరు కమిటింగ్ సూసైడ్స్. ఎందుకు? దేవుని మందిరంలో ఉన్న వాళ్ళకే ఆదరణ లేదు, బయట వాళ్ళకి ఎలా ఆదరణ దొరుకుతుంది? ఇంట్లో వాళ్ళకే లేదు, తెలియదు తన దేవుని గురించి, బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందుకే దేవుడు అనేక సంఘాలకు సాదృశ్యముగా మన సంఘాన్ని లేవనెత్తబోతున్నాడు. గాడ్ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ టు షో హౌ బ్లెస్డ్ గాడ్ కెన్ మేక్ ఎ పర్సన్. ఓకే, లెట్స్ గో బ్యాక్, లెట్స్ కమ్ బ్యాక్. కీర్తనలు 81వ అధ్యాయము 5 నుంచి 7 వరకు చదువుకుందాం. Psalms 81. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. వారి చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. ఒకసారి నువ్వు పనిచేస్తున్నావు, నెలంతా పనిచేస్తే 2,000 వస్తుంది, అవునా? నెలంతా పనిచేస్తే 10,000 వస్తుంది, సరిపోవట్లే. నెలంతా పనిచేస్తే 7,000 వస్తుంది, సరిపోవట్లే. కొంతమందికి నెలంతా పనిచేస్తే 50,000 వస్తుంది, అయినా సరిపోవట్లే. 30,000 ఇంట్రెస్ట్కే పోతుంది, 10,000 ఇంటద్ది, మిగిలిన 10,000 ఏంటి? కారులోనే 5,000 కడతావు, ఇంకా 5,000 మిగిలింది, ఏం తింటావు? సమ్ పీపుల్ హార్డ్ లైఫ్. ఆపత్కాలమునందు నీవు మొరపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. అంటే ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు మొరపెడితే దేవుడు దాని నుంచి ఏం చేస్తాడంట? హీ విల్ మేక్ యువర్ లైఫ్ ఈజీ. హల్లెలూయా. ఈజీ అనండి, అందరూ సులభము అనండి. ఏ రెక్కైతే కష్టపడి నెలంతా చేస్తే 10,000 వచ్చాయో, దేవుడు ఆ చెయ్య ఈజీగా అంటే 1,00,000 వచ్చేటట్టు చేస్తాడు. హల్లెలూయా. హీ క్యాన్ గివ్ యూ ఈజీలీ. దాన్నే భారమును సులువుగా చేయటంట. గాడ్ క్యాన్ డూ దాట్. కమ్ ఆన్, రీడ్. ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. మెరేబుల జలం యొద్ద నిన్ను శోధించి. చూడండి, ఐగుప్తీయులు దే వెంట్ త్రూ హార్డ్ లైఫ్. ఒకసారి నిర్గమకాండము 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వారు ఇశ్రాయేలీల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. ఎలా ఉంటదంట? కఠినమైన పని. పని ఎక్కువ, జీతం తక్కువ. షాప్ అంటే ఏంటో తెలుసా? వాట్ ఈస్ ఎ కర్స్? ఎ కర్స్ ఈజ్ మోర్ వర్క్ అండ్ లెస్ మనీ. ఎ కర్స్ ఈజ్ నథింగ్ బట్ మోర్ వర్క్ అండ్ లెస్ మనీ, మోర్ ఎక్స్పెక్టేషన్ అండ్ లెస్ అవుట్పుట్. షాప్ అంటే ఏంటి? ఎక్కువ కష్టము, తక్కువ రాబడి. ఎ కర్స్. రీడ్. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ఇంత పని చేసినా సరే వాళ్ళకి దొరికేది ఏంటి? ఆ పూటకి ముద్ద, తిండి. ఉండడానికి సాయంకాలం తిండి, అవునా? మళ్ళీ రేపంతా పని చేస్తే రేపు తిండికి పని చేయాలా? ఇంత పని చేస్తే తిండికా? దేవుడు అటువంటి భయంకరమైన పరిస్థితి నుండి ఇజ్రాయేలీలను ఆయన విడిపించాడంట. హల్లెలూయా. కీర్తనలు 68, 5 నుంచి 13 వరకు చదవమ్మా. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. చూడండి, లుక్ వాట్ గాడ్ కెన్ డూ. డోంట్ వరీ. తండ్రి లేని వాడికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాడు. అన్యాయం జరిగిపోయింది, ఇప్పుడు నేను ఎవరు చూసుకుంటారు? నో, గాడ్ కెన్ జస్టిఫై యూ. గాడ్ కెన్ స్టిల్ బ్లెస్ యూ. చదవమ్మా. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడి. చూడండి, ఏకాకులను నీ భర్త వదిలేస్తాడు. అయ్యో నాకు పెళ్ళి అవ్వలేదు, నేను ఒంటరిగా ఉండిపోతాను నా జీవితాంతము. బ్యాచులర్ కల్లిస్తాడు నీకు డ్రీమ్స్. యు ఆర్ ఎ లేడీ బ్యాచులర్ ఆర్ ఎ మేల్ బ్యాచులర్. ఇంక ఇలాగే ఉండిపోతావు. ద డెవిల్ ఈజ్ ఎ లయర్. నీవు ఆయన చేతిలో మట్టిగా ఉన్నావు. చక్కటి సంసారిగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా. చక్కటి భార్య, చక్కటి భర్త, చక్కటి జీతము, చక్కటి పిల్లల్నిచ్చి నీ జీవితాన్ని మార్చగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ దాట్. కమ్ ఆన్, రీడ్. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఏం చేస్తారంట? విడిపించడమే కాదు, ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడంట. అందుకనే చాలా మంది బంధింపబడిన వారిని విడిపించిన వెంటనే వెళ్ళిపోతారు సాక్ష్యం చెప్పి. దేవుడు తగ్గించేసి హాస్పిటల్ నుంచి పోయినట్టు పోతారు ఇక్కడి నుంచి. రీడ్.
విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహము దానిలో నివసించును. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగచేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. హల్లెలూయా. చదవమ్మా. సేనల రాజులు పారిపోయేదరు, ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లు. చూడండి, 13వ వచనం అండర్లైన్ చేసుకుందాం. మళ్ళా చదవమ్మా. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా. నీ పరిస్థితి ఒక్కొక్కసారి దిగజారిపోయిన, అంటే గొర్రెల దొడ్ల మధ్య పండుకోవడం అంటే ఏంటి? దిగజారిన పరిస్థితి. యూనో, ఇట్స్ ఎ ఫాలెన్ స్టేటస్. ఎవరు పడుకుంటారు? యూనో, కావలివారు, అవునా, పాలివారు, లేబరర్స్ స్లీప్ దేర్. లేబర్ అనమాట, వాళ్ళ పని లేబర్. దే కెనాట్, వాళ్ళకి ఒక మంచము, అవునా, చక్కటి పరుపు, లైట్ ఎత్తి నిద్ర పట్టట్లేదే, రైట్, అవునా, ఫ్యాను, ఏసీ ఏముండవు. ఎక్కడ పడుకుంటారంట? గొర్రెల దొడ్ల. హార్డ్ లైఫ్. సమ్ టైమ్స్ నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఏం చూసుకోవు, యూ జస్ట్ స్లీప్. కానీ అటువంటి వాడిని ఎలా చూడండి, ఇప్పుడు నీ పరిస్థితి అలా ఉందా? అవునా, ఒకే బెడ్రూమ్, అవునా, అదే కిచెన్, ఆ పక్కనే జాయింట్ టాయిలెట్ ఉంటుంది, మొత్తం 10 మందికి అదే టాయిలెట్. దేర్ ఆర్ సమ్ ఫ్యామిలీస్ లివింగ్ లైక్ దాట్. గొర్రెల దొడ్ల మధ్య అనమాట. యూనో, ఇట్స్ ఎ లైఫ్ లైక్ దాట్. కానీ అంతకుముందు చెప్తున్నాడు, హౌ కెన్ గాడ్ చేంజ్ లైఫ్? అటువంటి వాడిని ఎలా చేస్తాడో చూద్దాం. చదవమ్మా మళ్ళా. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది. హల్లెలూయా. ఎలా చేస్తాడంట? వెండితో కప్పబడిన గువ్వల రెక్కలలా నీ జీవితాన్ని మార్చగలడంట దేవుడు. హల్లెలూయా. గాడ్ కెన్ చేంజ్. ఇంగ్లీష్ బైబిల్లో ఎంత క్లియర్గా ఉంటుందంటే చూడండి, దో యూ హ్యావ్ లెయిన్ అమాంగ్ ద పాట్స్. యూ హ్యావ్ లెయిన్ అమాంగ్ ద పాట్స్ అంటే కష్టముల మధ్య అనమాట. ఇజ్రాయేలీల కష్టముల మధ్య ఉన్నప్పుడు దేవుడు వారిని తీసుకొచ్చి 40 సంవత్సరాలు ఎలా నడిపించాడు? వారు కాలు వయలే, వ్యాధి రాలే, ఆకలి అవ్వలే, నొప్పి లేదు, అలా నడిపించాడంట వాళ్ళని. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. దో యూ హ్యావ్ లెయిన్ అమాంగ్ ద పాట్స్, యూ షాల్ బీ యాజ్ ద వింగ్స్ ఆఫ్ ఎ డవ్ కవర్డ్ విత్ సిల్వర్ అండ్ హర్ ఫెదర్స్ విత్ yellow gold. కమ్ ఆన్ రీడ్. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్లు ఉన్నది. ఎలా ఉంటదంట దాని రెక్కలు? పచ్చని బంగారముతో అంట. ఇప్పుడు దాకా కష్టాలతో పనిచేసిన నీ చేతులను, నీ జీవితాలను నాజూకు సుకుమారమైన లగ్జరీ జీవితముగా దేవుడు మార్చేయగలడు. హల్లెలూయా. ఆ గొర్రెల దొడ్లో పండుకున్నవాడు రేపు పొద్దున్న, అబ్బా ఏంట్రా ఈ బెడ్రూమ్లో ఈ వాసన వస్తుంది, ఆ పర్ఫ్యూమ్ కొట్టు. హల్లెలూయా. ఏంటి 3 ఐటమ్స్లే వండారు, మరీ దారుణంగానే 4 ఐటమ్స్ కన్నా వండాలా? నీ భాష మారిపోతుంది అనమాట. హల్లెలూయా. అతి కష్టాల్లో జీవించిన నీవు మారిపోతుంది. యువర్ లైఫ్ విల్ చేంజ్. ఇప్పుడు నువ్వు బస్ ఎక్కొస్తున్నావు 2 గంటలు, ఈ కార్ షాక్ అబ్జార్బర్స్ బాగాలేవురా, మంచిగా కొనుక్కుందాం అనుకుంటావు. హల్లెలూయా. గాడ్ విల్ చేంజ్. కారు గురించి మాట్లాడవు నువ్వు, నీ లాంగ్వేజ్ మారిపోతుంది. నీ రెక్కల్లో దేంతో కప్పబడతాయంట? వెండితోటి, పచ్చటి బంగారంతోటి. గాడ్ కెన్ మేక్ యూ సో డెలికేట్, సో గ్లోరియస్, సో పవర్ఫుల్. ఎక్కడ పడుకునేవాడు? గొర్రెల దొడ్ల మధ్య పడుకునేవాడు. దేవుడు అలా చేయబోతున్నాడు. దీనికి ఏం చేయాలి? ఆయన స్వరము వినాలి. కీప్ లిజనింగ్, కీప్ లిజనింగ్. ఆ క్లేశాన్న పానములు తింటూనే ఆయన స్వరాన్ని మాత్రము వినావు అని చెప్పండి. క్లేశాన్న పానములు తింటూనే ఆయన స్వరాన్ని మాత్రము విను అనండి. ఈవెన్ దో యు ఆర్ ఈటింగ్ ద బ్రెడ్ ఆఫ్ అడ్వర్సిటీ అండ్ బ్రెడ్ ఆఫ్ ఎఫ్లిక్షన్, కీప్ లిజనింగ్ టు ద వర్డ్. హల్లెలూయా. నీలో తెలియని టాలెంట్ బయటకు వస్తుంది. హల్లెలూయా. యు డోంట్ నో ద గిఫ్ట్ దట్ కమ్స్ అవుట్ ఇన్ ఎ వెరీ పవర్ఫుల్ వే. నెవర్ గివ్ అప్ ఆన్ దిస్ గాడ్. నెవర్ గివ్ అప్ ఆన్ దిస్ గాడ్. నీలో ఏ గిఫ్ట్లు ఉంటాయో నీకు తెలియదు. యూ డోంట్ నో, యూ డోంట్ అండర్స్టాండ్, యూ డోంట్ అండర్స్టాండ్ ద గిఫ్ట్స్.
నీలో ఎంత పవర్ ఉందో నీకు తెలియదు. గాడ్ కెన్ బ్రింగ్ దాట్. దేవుడు తన వద్దకొచ్చు ప్రతి వానిలోంచి ఈ గొప్ప వరాన్ని బయటికి తీయగలడు. హల్లెలూయా. ఎవ్రీవన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ డౌ పీస్. హీ కెన్ బ్రింగ్ ఎక్సలెన్సీ అవుట్ ఆఫ్ యూ. హల్లెలూయా. నీ రెక్కలను దేంతో అంట? రీడ్ ఇట్ అగైన్ దిస్ వర్డ్స్. గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది, వాటి ఈగల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది. హల్లెలూయా. గాడ్ కెన్ డూ లైక్ దాట్. అందుకనే ఇంకొక మాట కూడా చూద్దాం. దిస్ ఇస్ ఐ విల్ టెల్ యూ హియర్. 81కి రండి ఒకసారి. కమ్ టు 81 verse 10. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. హల్లెలూయా. అంటే దాన్ని దేంతో నింపుతాడంట? దేవుని వాక్యముతోటి. సో యూ విల్ టాక్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే, అవునా, అంటే నీ నోరు దేవుని మాటలు మాట్లాడే వరకు నీవు దేవుని స్వరాన్ని వింటూనే ఉండాలి. హృదయము నిండిన దాన్ని బట్టి నోరు, హృదయం ఎలా నిండుతుంది? చెవుల్లోంచి హృదయంలో నిండుతుంది. హృదయంలోంచి వాక్యము బయటకు వస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, బాగా తెరువు, నీ చెవులు బాగా తెరువు. గాడ్ విల్ ఫిల్ ఇట్. ఎప్పుడైతే ఈ వాక్యం వింటావో ఏం జరుగుతుందో 13 నుంచి 14 వరకు. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును. హల్లెలూయా. సో హియరింగ్ బ్రింగ్స్ ద డెవిల్ అండర్ యువర్ ఫీట్. హల్లెలూయా. దేవుని యొక్క కష్టాల్లో నీవు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఏ సైతానుడైతే నేను కష్టపెట్టాడో వాడిని దేవుడు ఈ స్వరం విన్నాక నీ పాదాల కింద పడేస్తాడంట. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? వీళ్ళు ఏం చేస్తారు? వినడమే కదా అనుకుంటున్నారు. ఏం వినడం తర్వాత ఉంటుంది. హల్లెలూయా. ఏముంది, ఇది మాటే కదా, ఒక మైక్, ఒక బైబిల్లో ఒక మెసేజే కదా. ఇది నీ జీవితాన్ని ఎలా మార్చగలదో నీకు తెలియదు సహోదరుడా. హల్లెలూయా. పక్కన చెప్పి, ఈ మాట చాలా శక్తి గలది అని చెప్పండి. ఎస్, దిస్ వర్డ్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇప్పుడు దాకా, అవునా, జనాలకి దీని శక్తి తెలియకే సంఘాల్లో 100-200 మంది ఉన్నారు. దీని శక్తి నాకు తెలుసు గనక వేల మంది వస్తున్నారు. ఇది కూడా కాదు, లక్షల మంది, దేశాలు వస్తాయి దీన్ని వినడానికి. హల్లెలూయా. This word is not a joke. It's not a simple word. It has changed my life, magnified my visions and dreams, make me wild, take over the states and nations. Hallelujah. I'm thinking big. ఈ వాక్యం నిన్ను మార్చేస్తుంది. It will change your mind. ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు అనుకుని సెటిల్ అయిపోదాం అనుకునే నిన్ను దేశాన్ని ఆక్రమించేవానిగా చేసేస్తుంది ఈ వాక్యము. హల్లెలూయా. It will make you take over the nations. దిస్ ఈజ్ ఎ డేంజరస్ వర్డ్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ వాక్యముని వింటావో తండ్రి వచ్చి నీలో నివాసము చేస్తాడంట. ద మైటీ క్రియేటర్ హూజ్ వర్డ్ ఈజ్ ఎక్స్పాండింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ యూ. ఇంక నీ జీవితం ఎలా ఉంటుంది? వెన్ యూ లిజన్ టు హిస్ వర్డ్, ద క్రియేటర్ విల్ కమ్ అండ్ డ్వెల్ ఇన్ ద క్రియేషన్. హీ విల్ ఎక్స్పాండ్ యువర్ థాట్స్, యువర్ మైండ్, యువర్ వరల్డ్. కొంతకాలానికి అవతలోడికి నీకు అర్థం కావు. నీ పేరు చెప్పిన వెంటనే వాడు లేచి నుంచి ఉంటారు ఇలాగా. నువ్వు వెళ్ళాల్సిన పని లేదు. గాడ్ ఈజ్ సచ్ ఏ గాడ్. ఈ రోజు నుంచి వర్షం మొదలు. హల్లెలూయా. నీలో ఎంతకాలము దాచబడి ఉన్న భయంకరమైన టాలెంట్ దేవుడు బయటికి తీయబోతున్నాడు. హల్లెలూయా. నేను ఒక ఇంజనీర్ని, ఒక ఉద్యోగం సంపాదించుకుంటా అనుకున్నాను. లేదు, అంతకంటే గొప్ప టాలెంట్ దేవుడు నాలో పెట్టాడు. అది నాకు తెలీదు, ఆయన బయటికి తీశాడు. నీకు కూడా తెలీదు, దాన్ని తీయబోతున్నాడు బయటికి. నీవు సూర్యుడు అయితే ఎలా ఉంటావు? 7 దినములంత వెలుగు కలిపితే ఉన్నంతగా బ్లెస్ అవుతావు. మోర్ బ్లెస్సింగ్ దిస్ ఇయర్. హల్లెలూయా. ఒకటే కావాలి, ఏం చేయాలా? లిసన్, కీప్ లిసనింగ్, కీప్ లిసనింగ్, కీప్ లిసనింగ్, కీప్ బిలీవింగ్, కీప్ ప్రేయింగ్, డోంట్ గివ్ అప్. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈరోజు భర్త వదిలేసినా, చనిపోయినా, నిన్ను రోడ్డు మీదకి చేసినా, నీ అప్పులు పాలైపోయినా, లాస్ అయిపోయినా, వాట్ ఎవర్, ఎయిడ్స్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, నువ్వు పాపంలో పడిపోయినా, మళ్ళీ వచ్చాయి ఆయన చేతిలోకి. ఇజ్రాయెల్ పడిపోయింది, ఇజ్రాయెల్ జీవితం పడిపోయింది, ఇజ్రాయెల్ పాపంలోకి వెళ్ళిపోయింది. ఇజ్రాయెల్ అంటున్నాడు, రా మళ్ళా నా చేతిలోకి అంటున్నాడు. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ ఇజ్రాయెల్, కమ్ బ్యాక్ ఇన్ టు మై హ్యాండ్స్, డోంట్ గో అవే. మళ్ళా మంచి కొండగా చేస్తానమ్మా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎయిడ్స్ని తీసివేసి మంచి బోధకునిగా దేవుడు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. గాడ్ కెన్ బిల్డ్ యువర్ లైఫ్ బ్యాక్ అగైన్. గాడ్ విల్ నెవర్ గివ్ అప్ ఆన్ యూ. ద ఓన్లీ పర్సన్ హూ విల్ గివ్ అప్ విల్ బి యూ యువర్ సెల్ఫ్. అవునా? ద వర్డ్ చేంజెస్ యువర్ లైఫ్. హల్లెలూయా. ద వర్డ్ చేంజెస్ యువర్ లైఫ్.
ఇలాగే ప్రతిరోజు వాక్యం చదువుతుంటే కుర్చీలోంచి లేచి ఎక్కడెక్కరాలా అని ఉంటుంది నా పొజిషన్. ఎవరు చెప్పుకోని నా బాధ. ఎవ్రీ డే ఐ రీడ్ దిస్ వర్డ్, ఐ సిట్ ఆన్ ద చైర్ అండ్ ఐ సే, మై గాడ్, దిస్ వర్డ్. ఇదేం బుక్కో కానీ మామూలు బుక్ కాదండి. దీన్ని కనుగొన్నవారు ధన్యులు. అందుకే అంటాడు, ఆయన గుమ్మము వద్ద కనిపెట్టువారు ధన్యులు. అవునా? ఈ సంవత్సరం ఏ అద్భుతాలు చూస్తామో తెలుసా? ఇలాంటి విరిగిపోయిన జీవితం కలిగిన విధవరాళ్ళు, పనోళ్ళు, కూలి పని చేసుకున్న వాళ్ళు బ్లెస్ అవ్వబోతున్నారు. హల్లెలూయా. God is going to change their life. అవునా? 100,000 చూసిన వారు లక్షల కోట్లు ఆలోచిస్తారు, చూస్తారు కూడా. హల్లెలూయా. దిస్ ఇస్ ద గాడ్. గాడ్ ఇస్ టెల్లింగ్ మీ, డోంట్ గెట్ ఆఫ్ మై హ్యాండ్స్. Father, in the name of Jesus, అయ్యా, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి ఆదివారంలో ఇదిగో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నీవిచ్చిన సాక్ష్యాల కొరకు వందనాలు. ఈ అద్భుతాలు చేసేది నీవు, ఈ మందిరము నీది, ఈ వాక్యము నీది, ఇది బోధించింది నీవేనయ్యా. అవును, భారభరితముతో జీవిస్తున్న నా జీవితాన్ని ఇలా చేసింది నీవే, పనికొచ్చే రీతిగా. కాబట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లును గాక. నా జీవితాన్నే కాదు, ఇంకా అనేక జీవితాలను ఇలా మార్చగలవు. నా జీవితాన్ని ఇంకా ఆశీర్వాదకరంగా, ఇంకా ఆరోగ్యకరంగా నీవు చేయగలవు. అవును, సూర్యుని వెలుగైతే 7 వెలుగుగా చేస్తానన్నావు. నీకు సమస్తము సాధ్యమే. అవును, జిగట మన్నుని, పడిపోయిన కొండను నీ చేతిలో పెడితే మళ్ళా మంచి కొండగా చేయగలవు. దాన్ని ఇంకా మంచిగా ఆశీర్వదించగలవు. ఆ కష్టాలు నీ స్వరం వినడానికే వచ్చాయ్యా. నజరేయుడైన యేసు నామమున శరీరంలో ప్రతి వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎయిడ్స్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. క్యాన్సర్ వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. SLE వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. హెపటైటిస్ B and C మరణకరమైన వ్యాధులు, రుమటైటిస్ ఆర్థరైటిస్, థైరాయిడ్, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, చర్మ వ్యాధులు, శరీరంలో తల నుంచి అరికాలు వరకు ప్రతి వ్యాధి, ఎముకల వ్యాధి, నొప్పులు, be healed in Jesus name. నజరేయుడైన యేసయ్య, ఈ నూతన సంవత్సరంలో నీ నామములో ఎంత శక్తి ఉందో నీ సంఘానికి చూపించండి. నీ నామము ఎంత గొప్పదో అన్ని జనులు చూసి కొనియాడునట్లు, ఇదిగో నీ నామము యొక్క శక్తి మేము అనుభవించినట్లు, ఇదిగో మా జిహ్వకు ఆనందము కలిగి చేయండి. ఎవరైతే ఇంకా భారభరితమైన ఆత్మతో కృంగిపోయి ఉన్నారో, వేదనలో ఉన్నారో, బాధలో ఉన్నారో, వారిని ఇదిగో ఓదార్చగల దేవుడవు నీవే. వారి జీవితాలను మార్చగల దేవుడు నీవే. ఈరోజు నీ వాక్యం విన్నాము, నీ చేతుల్లోనే ఉంటామయ్యా. ఓ మహాకుమారి, మమ్మల్ని ఇంకా పనికొచ్చేకుండగా చేయండి, ఇంకా బాగా వెలిగే జీవితాల్లా చేయండి, ఇంకా అనేకులకు ఉపయోగపడే జీవితాల్లో మా జీవితాలు మార్చండి. ఓ మహాకుమారి, ఇదిగో ఈ ఒక్క సమస్త ఈ 1000 మందినందరినీ గొప్ప కుమ్మరి నీ చేతిలో పెడుతున్నాము. స్వస్థపరచండి. వివాహములు ఎవరికైతే జరగలేదో జరిగించండి. ఎవరికైతే ఇంకా పిల్లలు పుట్టలేదో వారికి పిల్లలు దయచేయండి. గృహం లేని వారికి గృహము దయచేయండి. విడాకులను కొట్టివేస్తున్నాను. భార్యాభర్తల మధ్య ఉండే గొడవలను కొట్టివేస్తున్నాను. అయా, వారి నూతన సంవత్సరము, నూతన ప్రేమ, నూతన సంతోషము దయచేయండి. ఎవరైతే జీవితంలో అలసిపోయి ఓడిపోయారో వారికి ధైర్యము దయచేయండి. నీ మాటతో మాట్లాడండి, నీ దర్శనములు చూపించండి, వారిని వాడుకోండి. ఈ సంవత్సరం అయితే సంఘములో ప్రతి ఒక్కరిని వాడుకోండి. నీకు సమస్తము సాధ్యము. అవును, గొప్ప సాక్ష్యాలు మేము వింటున్నామయ్యా. అవును, ఇలాగే ప్రతి ఒక్కళ్ళు సంతోషంతో, దావీదు చెప్తున్నాడు, నేను సంతోషంతో నా పడకల మీద నేను ఎలాగ ఉత్సహిస్తాను, ఒకప్పుడు ఎలా ఏడ్చానో అలాగే ఆ పడకల మీద సంతోషిస్తాను. అలాగే అవును ప్రభా, అవును, కష్టాలతో వాళ్ళ అన్నము పానము పుచ్చుకుంటున్న వారి జీవితాలను పరిపూర్ణముగా మార్చగల దేవుడవు. ఈ సంవత్సరం అంతా నీ స్వరం వింటాను ప్రభా. ప్రతిరోజు నీ గుమ్మము ముందు నేను నీ వాక్యము స్వరము వింటాను నీ బైబిల్ ద్వారా అని ప్రతి ఒక్కరికి నీ స్వరాన్ని వినిపించండి. నీ ప్రార్థించే అలవాటు, వాక్యము చదివే అలవాటు ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి స్వస్థపరచండి. నూతన సంవత్సరము నూతన కార్యాలు, నూతన ఉద్యోగాలు దయచేయండి. ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, వ్యాపారాలు దయచేయండి. కొత్త కొత్త కార్యాలు దయచేయండి. అయ్యా, దరిద్రాన్ని కుటుంబాల్లోంచి తీసివేయండి, భయాన్ని తీసివేయండి, శత్రువులందరినీ పాదాల కిందకి తీసుకురండి. ఆఖరి శత్రువైన మరణాన్ని కూడా పాదాల కిందకి తీసుకురమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. God bless you.